మేము ఒంగోలు నుండి చెన్నైకి బయలుదేరుతున్నాము. ఇప్పుడు ఉదయాన్నే 5 గంటలకు ట్రైన్ దిగి చిన్నగా రైల్వే స్టేషన్ చెన్నై నుండి బయటకు వెళుతున్నాం. సెయింట్ థామస్ మౌంటైన్కి, అలాగే సైదాపేటలో అక్కడ ఉన్న చర్చికి కూడా వెళ్ళాలని మేము మెట్రో స్టేషన్కి వెళ్ళాము. మేము ప్రస్తుతం అయితే చెన్నై పార్క్ స్టేషన్కి వచ్చాము. ఇందాక మెట్రో స్టేషన్కి అన్నాను కదా, మెట్రో స్టేషన్లో మేము వెళ్ళే ప్లేస్కి అక్కడ స్టేషన్ లేదంట. అందుకే మేము లోకల్ సిటీ ట్రైన్కి ఎక్కి వచ్చాము. చెన్నై పార్క్ స్టేషన్ నుండి కురుంపేట అనే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ చిన్న పని ఉంటే చూసుకొని వెళ్తానికి వచ్చాము. అలాగే ఇక్కడే టిఫిన్ కూడా చేసాం. మేము కురుంపేట నుండి సెయింట్ థామస్ మౌంటైన్కి వెళుతున్నాం. మధ్యలో ఎయిర్పోర్ట్ కనపడింది. ఎయిర్పోర్ట్ రోడ్ అంటే అసలుకి ఎప్పుడు కూడా ఎక్కువ ట్రాఫిక్తో ఉండిద్ది. ఈ రోజు కూడా అట్లనే ఉంది. మేము అక్కడి నుంచి బస్సులోనే వస్తున్నాం. సెయింట్ థామస్ మౌంట్ బెంజ్ సర్కిల్ దగ్గరికి ప్రస్తుతం మేము అక్కడికి వచ్చి అక్కడ బస్సు దిగి ఆటో పెట్టుకొని ఇక్కడికి సైదాపేటలో ఇక్కడ థామస్ గారు ఒక గుహలో ప్రార్థన చేసుకునేవాడని దాని మీద ఒక చర్చి కట్టారు. ఈ చర్చిని 1551లో నిర్మించారంట. ఈ చర్చి పేరు తమిళ్లో మరియే వాల్గే అనే చర్చి. ఇది సెయింట్ థామస్ లిటిల్ మౌంట్ చర్చి అని సైదాపేటలో ఉంది. ఇక్కడ తోమ గారు ప్రార్థన చేసిన గుహ, అలాగే ఆయన నీరు తాగిన బావి. ఇందాక చర్చి చెప్పాను కదా, ఆ చర్చిలోనే ఒక పక్క తోమ గారు ప్రార్థన చేసిన గుహ ఉంది. దాంట్లోకి మేము చిన్నగా వెళుతున్నాము. అప్పట్లో ఇక్కడ ఉండేవాళ్ళు ఆయనకి శత్రువులు గుండి ఆయన చంపాలనుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకునేవాడని, ఆయన ఏకాంతంగా ఉపవాసముతో ఇక్కడ ఉండి ప్రార్థన చేసేవాడని ఇక్కడ ఉన్నవారు చెప్తున్నారు. ఇక్కడ ఒక బండ ఉంది చూసారా, ఆయన మోకరిల్లి ఆ బండ మీద చేతులు పెట్టుకుని ప్రార్థించేవాడని చెప్తున్నారు. ఇది మొత్తం కొండలో ఒక గుహలాగా చేసి అక్కడ ప్రార్థించుకునేవాడంట ఆయన. ఇది చూసారా, శత్రువులు ఆయన చంపడానికి వచ్చినప్పుడు ఈ చిన్న సొరంగం గుండా పారిపోయారని ఇక్కడ బోర్డు మీద రాసుంది. తోమా గారు ఎస్కేప్ అయ్యాడు ఇటుగుండా. ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు బల్లెంతో పడవాలని విసిరేసినప్పుడు అది పక్కకు పోయిద్ది. ఈ స్వరంగం గుండా ఆయన తప్పించుకుంటాడు. కానీ సెయింట్ థామస్ మౌంటైన్ అని పెద్ద కొండ దగ్గర ఆయన చంపేస్తారు. ఇది లిటిల్ మౌంటైన్, ఒక చిన్న కొండ. తోమగారు నీరు తాగిన బావి పైన ఉంది. దాన్ని చూడటానికి వెళ్తున్నాం. ఎయిర్పోర్ట్ పక్కనే కాబట్టి ఎప్పుడు కూడా ఫ్లైట్స్ తెగ తిరుగుతున్నవి చూడండి. అలాగే ఇక్కడ సెయింట్ థామస్ గారి బలిపీఠం, అలాగే ఆయన చేతితో చెక్కిన సిలువ, ఒక చెక్క సిలువ కూడా ఇక్కడ ఉంది. డిసెంబర్ 18వ తారీఖున ఆయన పొడవబడ్డాడు, చంపబడ్డారని ఇక్కడ రాయబడి ఉంది. ఆయన బలిపీఠం ఇది. అలాగే ఈ సిలువలో నుండి 1754వ సంవత్సరం నుండి 1504వ సంవత్సరం వరకు చెమట, రక్తం కూడా ఈ సిలువు ద్వారా నుండి. ఇది చెక్క అనుకున్నాను, కాకపోతే రాతి కొండ మీద ఆయన గీశాడు, దీంట్లో నుంచి వచ్చినవని. అలాగే మీరు ఇప్పుడు చూస్తున్నది ఆయన బావి. చిన్న గోతిలాగుంది, అయినా కానీ నీరు కొద్దిగా ఉన్నవి. మీకు వీడియోలో కింద తెల్లగా కనిపిస్తాయి చూడండి. నేను జూమ్ చేస్తున్నాను. కొద్దిగా తెల్లగా నీరు కనిపిస్తున్నాయి, చాలా లోతున ఉన్నాయి. ఇదంతా చర్చి గ్రౌండు. చిన్న డెకరేషన్ లాగా ఇక్కడ సమాధి లాగా. థామస్ గారు ఇక్కడ బస్ చేసి కొనుక్కున్నది ఇక్కడేనని మనం చూస్తున్నాం. రియల్ పిక్చర్ జీసస్ అండ్ థామస్ గారి ఒక గుహలాగా ఉంది. వావ్, అమేజింగ్. ఆయన ఇది బొమ్మగా డెకరేషన్గా క్రియేట్ చేశారు. తామా గారు చనిపోయినప్పుడు యేసు ప్రభు వారు కూడా ప్రత్యక్షమై ఉన్నట్లుగా చేశారు. ఇది కూడా ఒక చిన్న కొండలాగే ఉంది, సొరంగంలాగా. అక్కడ డిజైన్ చేశారు. శిష్యులు ఇంకా యేసు ప్రభు వారు చూస్తున్నట్టు బొమ్మ వేశారు. ఇందాక మీకు చెప్పాను కదా, డిసెంబర్ 18న ఆయన బల్లెంతో పొడవబడ్డాడు, అప్పుడు చనిపోయాడు. అది సెయింట్ థామస్ పెద్ద కొండ, అక్కడ చనిపోయారు.
వచ్చేసి తోమా గారు చనిపోయిన తర్వాత సమాధిగా భావిస్తున్నారు. చూడండి కనుక ఇందాక చూపించింది తోమా గారు ఒక లోతైన బావి లాంటి దాంట్లో వాటర్ తాగారని మీకు చూపించాను. ఇప్పుడు మీకు పూర్వకాలంలో క్రీస్తు పూర్వం 70వ సంవత్సరంలో ఇదంతా కొండల ప్రదేశం. తోమా గారు వచ్చినప్పుడు ఆయన పాదపు గుర్తు అది ఆ చిన్న కొండ రాయి మీద చూస్తున్నారా, పాదపు గుర్తు. యేసుక్రీస్తు వారి శిష్యులు అందరూ ఫొటోస్. తోమా గారు బ్రాహ్మణ్స్కి సువార్త చెప్తున్నప్పుడు తీసిన అలాగా బొమ్మగా చేశారు. మేము తిరిగి వెళుతున్నాము. రోడ్లో వచ్చేటప్పుడు శిష్యుల ఫోటోలు అలాగే శిల్పాలుగా చెక్కి పెట్టారు. చాలా బాగున్నవి. ఈ వీడియోని ఇప్పుడు వరకు చూసారంటే మీకు ఇష్టమై ఉండొచ్చు. ఒకవేళ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ వీడియోస్ చేయాలనుకుంటున్నాను నేను కూడా. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి మేము ఇప్పుడు సైదాపేట నుండి సెయింట్ థామస్ మౌంటైన్కి బైపాస్లో వెళుతున్నాము. ఇందాక మీకు చెప్పినట్టు ఇది చిన్న కొండ. ఇప్పుడు మేము వెళ్ళబోయేది పెద్ద కొండకి వెళుతున్నాము. ఇక్కడ యూనివర్సిటీ, కాలేజీ, హాస్టల్ అన్నీ కూడా ఈ సైడ్ ఉన్నవి. కొండకి వెళుతున్నాము. అది కూడా క్యాథలిక్ చర్చి కంట్రోల్లోనే ఉంటున్నవి. ఇది చాలా పెద్ద కొండ. మీరు వచ్చినప్పుడు ఈ రెండు చోట్ల ఇందాక చూపించినట్టు సైదాపాట్లో ఉన్న చిన్న కొండ, అలాగే ఇది మెయిన్ పెద్ద కొండగా తోమా గారు ఇక్కడే చనిపోయారు. ఇక్కడ తప్పనిసరిగా మీరు ఈ అన్ని ప్లేసెస్ విజిట్ చేయండి. బాగా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నవి, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. తప్పకుండా విజిట్ చేయండి. ఆటో వాళ్ళు కొద్దిగా పైకి రమ్మంటే ఇంకా రామన్నారు. ఛార్జీ తీసుకుని మోసం చేశారు. సెయింట్ థామస్ మౌంట్ కొండపైన ఇదే ముఖ్యమైన చర్చి. ఈ చర్చిని సెయింట్ థామస్ బెసిలికా చర్చి అంటారు. ఇంకో నేమ్ ఉంది కానీ సింపుల్గా బెసిలికా చర్చి, సెయింట్ థామస్ మౌంట్ అంటారు. ఈ పైనుంచి కిందంతా విజిట్ చేయటానికి ఇంతకుముందు 2 సంవత్సరాల క్రితం లేదు, 2 సంవత్సరాల నుండి ఇదంతా కింద బిల్డింగ్స్ 2 కట్టారు. కలువరి సెయింట్ థామస్ అని ఇంకొకటి మ్యూజియం లాగా కట్టారు. దానిపై నుంచి సిటీ వ్యూ అంతా బాగా చూడవచ్చు. ఏసఐ సిలువు కూడా ఇక్కడ ఉంది. అలాగే ఇక్కడ నైట్ టైం మ్యారేజెస్ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. హలో స్నేహితులారా, నేను చెన్నైలో థామస్ గారి మౌంటైన్ దగ్గరికి వచ్చి వీడియోలో చూపిస్తున్నాను. సిటీ మొత్తం చూపిస్తున్నాను. చూడండి ఈ వీడియోలో మీరు చూసి. అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. అంతకుముందైతే చూడటానికి వీలుండేది కాదు, కానీ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చూడటానికి బాగా వీలుగా ఉంది. ఎవరైనా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తప్పక విజిట్ చేయండి. కింద రైలు వెళుతుంది, అలాగే పైన విమానం కూడా వెళుతుంది. అంత బాగుంది. అసలుకి వ్యూ అదిరిపోయింది. రోజుకొచ్చి ఒక 150 మంది దాకా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారు. ఈ ప్రాంతం అంతా చాలా అద్భుతకరంగా ఉంది. సిటీని నైట్ చూస్తే ఇంకా భలే ఉండిద్ది. అన్ని సిటీలో అంతా లైట్లు వేసి ట్రైన్స్ వెళుతూ ఎంతో అద్భుతకరంగా ఉండిద్ది. స్నేహితులారా, ఇది చూసారా ఎంత పెద్ద తలుపు. సెయింట్ థామస్ బెసిలికా చర్చి ఈ తలుపు అండి. చాలా పెద్ద తలుపు. చూపిస్తాను. 3 మనుషులు అంత ఎత్తులో ఉంది. అంత ఎత్తు తలుపు ఇది. అసలుకి ఇంత పెద్ద తలుపుని ఎలా తెచ్చిపెట్టారో నాకేం అర్థం కాలేదు. బెసిలికా చర్చి మధ్యలో ఉంటే కుడివైపున ఎడమవైపున ఒక చర్చి చిన్న ఉండేవి కదా. ఇది వచ్చేసి ఎడమవైపున ఉన్న చిన్న చర్చి. తోమా గారి శిల్పం, అలాగే ఆయన సమాధిగా ఉన్న శిల్పం. ఇక్కడ కూడా ప్రజలు కూర్చుంటానికి ఉంది. అక్కడ 3 చర్చిలు ఒకదానితో ఒకటి కలిసే ఉంటాయి. కాకపోతే ఇది ఎడమవైపు ఉన్న చర్చి. ఇప్పుడు నేను వచ్చింది కుడివైపున ఉన్న చర్చి. ఇక్కడ మేరీ మాత ఫోటో ఉంది, మేరీ మాత శిల్పం. అలాగే బయటికి బెసిలికా చర్చి బయటికి వచ్చాను. తోమా గారు ప్రార్థన చేసుకుంటుంటే శూలంతో పొడవబోయిన శిల్పం. కల్వరీ ఆఫ్ సెయింట్ థామస్ అనే
ఇది కిందున్న చెప్పాను కదా 2 చర్చిలు కట్టారని. మీరు ఈ రెండింటిని తప్పనిసరిగా చూడాలి. ఈ చర్చి చాలా అద్భుతకరంగా ఉంది. క్రీస్తు శిష్యులు ఎలాగ హతసాక్షులు అయ్యారో అని, ఇంకా సెయింట్ థామస్ గారి శిల్పం, ఇంకా చాలా ఉన్నవి. తప్పనిసరిగా చూడండి. ఈయన ఫిలిప్పు. లిటిల్ మౌంటైన్ సైదాపేటలో తోమా గారు ఒక బండ మీద చేతులు పెట్టి ప్రార్థన చేశారని చూపించే కదా మీకు. అట్లానే ఇక్కడ ఆ శిల్పంగా చేశారు. ఇంత అద్భుతకరమైన ప్లేస్ని చూసి నేను అసలుకి బాగా ఆశ్చర్యపోయాను. కల్వరి సెయింట్ థామస్ అనే ఇది మాత్రం భలే ఆశ్చర్యంగా ఉంది. కొత్తగా కట్టారు, జస్ట్ 2-3 సంవత్సరాలు అవుతుంది. ఇదే కాకుండా దీని పక్కన మ్యూజియం కూడా ఉంది. కాకపోతే నేను పోయి చూసా, కానీ 2000 సంవత్సరాల క్రితం ఉన్న కాయిన్స్, ఆయనతో పాటు ఆయన ఏమేమి వస్తువులు తెచ్చాడో ఇప్పుడు కూడా ఉన్నవి. కాకపోతే ఫోటోలు వీడియోలు తీయకూడదని, అక్కడ మాట్లాడకూడదని చెప్పారు. అందుకని ఫోటోలు వీడియోలు తీయలేదు. చాలా పెయింటింగ్స్, ఇంకా చాలా అద్భుతకరమైనవి ఉన్నవి దీని పక్కనే. వాళ్ళు చెప్పారు ఫోటోలు వీడియోలు తీయకుండా. ఖచ్చితంగా ఫాలో అయ్యాను. ఫోటోలు వీడియోలు తీయటం మంచిది కాదులే అని నాకు ఉద్దేశించుకొని నేను తీయలేదు. ఇక్కడికి వచ్చేవాళ్ళు చిలుకలకు ఆహారం వేస్తూ దగ్గరికి తెస్తున్నారు. చిలుకలతో ఫోటోలు దిగుతూ బాగా ఆనందంతో ఉంటున్నారు. ఇక్కడికి చాలామంది విదేశాల నుంచి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, అలాగే ఎన్నో భాషలు మాట్లాడేవాళ్ళు విదేశాల నుంచి చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఒక చెట్టు కూడా ఉంది. ఇక్కడ కూర్చొని కొద్దిసేపు సేద తీరాం. మీరు కూడా ఇలాంటి ప్లేసుల్ని తప్పనిసరిగా విజిట్ చేయాలి. ఇప్పుడు ఎదురుగా మీరు చూస్తున్నారు కదా, ఇది 150 సంవత్సరాల క్రితం ఉన్న చెట్టు అంట. ఇప్పుడు కూడా బాగా ఎదిగి ఎంతోమందికి నీడగా మారి ఉంది. నిజమైన చరిత్ర. మన బిడ్డలకి ఇలాంటి ప్లేసెస్ని చూపించాలి. ఏ పిచ్చి పిచ్చి బొమ్మల్ని కానీ, లేకపోతే ఏదో పార్కులు ఇవే కాకుండా వీటిని ముఖ్యంగా చూపించాలి. ఇక్కడి నుంచి మేము మెట్లు గుండా కిందకి వెళుతున్నాం. ఇందాక ఆటో కి పైకి వచ్చాము రోడ్లో నుంచి. ఇప్పుడైతే మెట్లు గుండా కిందకి వెళుతున్నాం. ఇటు గుండా మెట్లు గుండా కిందకి వెళుతున్నాం. పెద్ద కొండ ఇది, చాలా ఎత్తుగా ఉండిద్ది. మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఇటుగుండా వెళ్ళొద్దు, ఆటో ఎక్కి అటుగుండా వెళ్ళండి. ఒకవేళ వెళ్ళాలనుకుంటే ఇక్కడ బాగా ఎత్తుగా మెట్లు ఉంటే చాలా దూరం వెళ్ళాలి. చెన్నైలో ఒక మీటింగ్ ఉంది. చెన్నై సెంట్రల్కి ఇక్కడ నుంచి సెయింట్ థామస్ స్టేషన్ నుంచి వెళ్తున్నాం. యాక్చువల్లీ మేమందరం కూడా చెన్నైలో గ్రాడ్యుయేషన్ ఏంటిదంటే, నేను ఒక సంవత్సరము బైబిల్ ట్రైనింగ్ చేశాను. డిప్లొమా ఇన్ థియాలజీ అనే సర్టిఫికేట్, అలాగే ఇక్కడ గ్రాడ్యుయేషన్కి వచ్చాను. దాంతోపాటు సెయింట్ థామస్ ఇవన్నీ విజిట్ చేసి తప్పక అన్ని చూసి వీడియోస్ మీ కొరకు చేశాను. ఇక్కడైతే ఇప్పుడు ఆరాధన జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. చివరిలో ఏమైందంటే చెప్తాను. ఎంత ఆనందంతో, ఎంత సంతోషంతో ఉన్నా నేను. చివరిలో నాకు పేరు పిలిచారు, సర్టిఫికేట్ ఇచ్చారు. ఆనందంగానే ఫోటోలు దిగాను. ఎంతో ఆనందంగానే అయ్యింది. కాకపోతే చివరికి సర్టిఫికేట్ చూస్తే సర్టిఫికేట్ మీద నా పేరు కాకుండా వేరే పేరు ఉంది, ప్రకాష్ అని వేరే పేరు ఉంది. అబ్బా, ఎంత బాధపడ్డాను నేను అసలుకి. వాళ్ళకి మళ్ళీ నేను ఇది వేరేది ఇమ్మంటే వాళ్ళు వెతికి ఇస్తాము, ఇప్పుడు కాదు అని చెప్పని వాళ్ళు ఉన్న సర్టిఫికేట్ కూడా తీసుకున్నారు. చివరికి నేను ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వచ్చేసాను, ఇంటికి వచ్చేసాను. ఆ నైటే రైలు రిజర్వేషను, ట్రైను పోయిద్దని 11 గంటలకల్లా వచ్చేసాం మేము. మరుసటి రోజు కల్లా ఇప్పటికి ఇంకా సర్టిఫికేట్ రాలేదు. తలుచుకుంటుంటేనే బాధేస్తుంది. అందరికి కూడా కరెక్ట్గానే వచ్చినాయి. నేను చాలా దూరం నుంచి వెళ్ళాను కదా అక్కడికి. అక్కడ వాళ్ళు అయినా అయితే పర్లేదు, అక్కడ నేను ఉన్నట్లయితే పర్లేదు.
కానీ ఒంగోలు నుంచి చెన్నై వెళ్ళి సర్టిఫికేట్ కోసం అలాగే గ్రాడ్యుయేషన్లో పాల్గొన్నాను కదా, బాధేస్తుంది. సర్టిఫికేట్ మారిందని వాళ్ళు ఎతిక్ కూడా ఇవ్వలేదు, ఇంతవాటికి రిప్లై ఇవ్వలేదు. చాలా బాధేస్తుంది. కాకపోతే విశ్వాసం ఉంది, దేవుడు సహాయం చేస్తాడని విశ్వాసంతో ఉన్నాను. మీరు కూడా ప్రార్థించండి. సర్టిఫికేట్ అందరికీ వచ్చింది, నాకు కూడా వచ్చేలాగా ప్రార్థన చేయండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఏదేమైనా దేవుడు ఇంతవరకు నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.